థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెస్ అందరికీ కూడా. మేము ఇలాగ నెలకో సినిమా రిలీజ్ చేస్తున్నా కూడా మీరు ఎక్కడ మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసుకుంటూ చాలా బాగా మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా. అండ్ ఈ సినిమా December 23 థియేటర్స్లోకి వస్తున్నాము. కరోనా కష్టాలన్నింటినీ దాటి మొత్తం అన్నింటినీ కూడా ఇప్పుడున్న ట్రెండ్ని చేంజ్ అయిపోతున్న ట్రెండ్ని తట్టుకుని దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుని మొత్తం ఈ సినిమాని December 23న ప్రేక్షకుల ముందు అందరికీ కూడా తీసుకొస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు మా బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమాని ఆశీర్వదించినట్టు ఈ సినిమాని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతున్నాను. ఇంకా మనకి ఈ 19న దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాం. సో ఆ స్టేజ్ ఉంటుంది అక్కడ చాలా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడవలసిన సందర్భం అది. కాబట్టి ఇక్కడ క్లుప్తంగా ఈరోజు రిలీజ్ చేయబోయే సాంగ్ గురించి మాట్లాడతాను. గోపి సుందర్ ఈజ్ లైక్ మై బ్రదర్. అంటే ఎప్పుడు కూడా ఇద్దరం ఏదో టెక్నీషియన్ ప్రొడ్యూసర్ కింద కాకుండా లైక్ ఒక బ్రదర్స్ కింద ఉంటాం ఇద్దరం కూడాని. అంటే నాకు వింత కోరికలు వస్తుంటాయి తనతో పని చేసినప్పుడు. తను ఏదో ఒక ట్యూన్ చెప్తాడు, తర్వాత ఇంకోటి ఏదైనా ఉందో గోపి గారు అంటే హీ టెల్స్ అగైన్. ఇప్పుడు ఈ రెండు కలిపేయండి అంటాను. అది నాకు సంగీత జ్ఞానం లేదు, నేను ఏదో అడుగుతాను. అంటే బ్రదర్ ఇదొక రాగో హౌ కెన్ ఐ మిక్స్ అంటే ఐ డోంట్ నో దోస్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, డూ ఇట్ అంటే కొంచెం కోపడతాడు, కొంచెం అలుగుతాడు, అన్నీ చేసి మళ్ళీ వచ్చి దాన్ని అంతకన్నా అద్భుతంగా ఏదో చేస్తాడు. ఆ మ్యాజిక్ ఏంటో తెలీదు. ఇప్పుడు ఇందాక మీరు విన్నారు సిద్ శ్రీరామ్ గారు ట్యూన్, అది నేను లేను ఆ రోజు, ప్రతాప్ ఉన్నాడు. ఐ థింక్ ప్రతాప్ ఇట్స్ 5-10 minutes ఆ ట్యూన్ 5 minutes అలా వెళ్ళి అలా 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 అంటాడు. ఎందుకు మరి అది తనకి సరస్వతీదేవి ఇచ్చిన అది ఏంటో తెలియదు. కానీ అలాగే తన సూపర్ హిట్ సాంగ్స్ ఇంకేం కావాలి ఇవన్నీ కూడా 10 to 15 minutes అవి వెళ్ళి ఆ రోజు ఆ మ్యాజిక్ జరుగుద్దంటే తన దగ్గర. అలా ఆ మ్యాజిక్లోంచి పుట్టిందే ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే మన సిద్ శ్రీరామ్ గారి సాంగ్ కూడా. అంటే ఒక సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మనకు ఒక ఎనర్జీ తెలుస్తుంది, ఓకే ఈ సాంగ్ ఇట్లా ఉంటుంది అని చెప్పి. ఈ మధ్యలో నేను మా జిఏ2లోంచి వచ్చిన అన్ని సాంగ్స్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అది నాకు అనిపిస్తుంది. అదే సేమ్ కనెక్ట్ అవుతుంది జనాలకి అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సాంగ్ వచ్చినప్పుడు ఒక ఎనర్జీ మనకు చెప్తుంది, ఓకే ఇది బాగుంది అనేది. డెఫినెట్గా ఈ సాంగ్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ టు మై ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ సింబు గారు. ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా నేను అడిగిన వెంటనే కూడా ఇమీడియట్లీ డేట్ ఇచ్చి ఆయన స్టూడియోకి వచ్చి అంత బిజీ టైంలోంచి కూడా తీసి ఆ సాంగ్ పాడారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సింబు. అండ్ నేను ఏదో ఒక ఫ్రెండ్గా ఒక అమౌంట్ పంపినా కూడా ఇట్స్ జస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్, ఇట్స్ నాట్ అబౌట్ ద అమౌంట్ అని చెప్పి ఆయన వెనక్కి పంపించేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సింబు గారు ఫర్ యువర్ గ్రేట్నెస్. అండ్ మా శ్రీమణి అంటే నాకు ఎంత ఇదిగా ఉంటాడంటే, మరి మా 100% లవ్ నుంచి తను లాంచ్ చేసిందన్న ఏంటో తెలియదు. తను ఎక్కడున్నాడు ఏంటి, ఎవరితో ఉన్నాడు ఏంటి ఇవన్నీ అనవసరం. ఫోన్ చేసి ఎక్కడున్నావు అయ్యా రా అంతే, అంతకన్నా కూడా ఎక్కువ అనం. రా అంటే గురించి వచ్చేస్తున్నాను అంటాడు. అసలు అంటే నాకే ఒక్కోసారి సిగ్గేస్తుంది, అబ్బా శ్రీమణి మరీ ఎక్కువ మరీ ఇది అవుతున్నానని చెప్పి. బట్ థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ ఎస్పెషల్లీ సుకుమార్ గారు, ప్రతాప్ అండ్ శ్రీమణి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒక్క ఇన్సిడెంట్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్లో, ఇప్పుడు మీరున్న 7 రంగుల వాన ఆ పల్లవి రేపు మార్నింగ్ సిద్ శ్రీరామ్ గారు పాడాలి 1 గంటకి. లేదు మా దగ్గర అది రాత్రి 2 అవుతుంది. పొద్దున 6 o'clockకి శ్రీమణి ఫ్లైట్కి వెళ్ళాలి. ప్రతాప్ ఏమో మాల్లో ఉన్నాడు, ఆయన పాపం ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడు. సుకుమార్ ఏమో రష్యాలో ఉన్నాడు. నాకు అంటే సిద్ శ్రీరామ్ డేట్ పోతే ఇంక ఈ సాంగ్ వేరే వాళ్ళతో పాడించుకోవాల్సింది, ఎందుకంటే ఆయన డేట్ దొరకాలంటే 1-2 months పడుతుంది. ఇంకా సరే ఇంకేంటి మిస్ అవుతున్నామా, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, రిలీజ్ డేట్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది, ఏం చేయాలని కంగారులో సుకుమార్ దొరికాడు మాకు. ఎప్పుడు midnight 1 గంటకి రష్యా టైమింగ్లో దొరికాడు ఆయన. దొరికి అందరూ అక్కడ ల్యాప్టాప్లో ఆయన జూమ్ కాల్లో ఉన్నాడు. అందరం కూడా చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తాడా, నెక్స్ట్ ఏం చేయాలని. వచ్చి ఏం చెప్పాడో తెలుసా మీకు, డార్లింగ్ నాకు నిద్ర వస్తుంది, 2 hours తర్వాత ఆపండి అని. ఏది midnight 1 గంటకి. అంటే 2 hours తర్వాత లేపాలా, తను ఫోన్ ఎత్తుతాడా ఎత్తడా ఏమీ తెలీదు. పొద్దున సాంగ్ రికార్డింగ్. కానీ మీరు నమ్మరు, లేచిన 1 hourలో టపమని ఇప్పుడు మీరు ఇన్న ఆల్ లిరిక్స్ చాలా వరకు ఆ లాస్ట్ 1 hourలో జరిగిన మ్యాజిక్స్ అవన్నీ కూడా. నిజంగా ఇంత టాలెంటెడ్ పీపుల్తో వర్క్ చేసినందుకు ఐ ఫీల్ రియల్లీ సో హ్యాపీ. అండ్ మా నిఖిల్ గారు అంటే షూటింగ్ టైంలో ఎక్కువ నేను తనతో నాకు ర్యాపో లేదు, కానీ లాస్ట్ ఒక 3 months నుంచి మొత్తం తనతో ఎక్కువ జర్నీ జరుగుతుంది. అంటే దానికి ఓన్లీ నాట్ అబౌట్ ద నటన, లేదంటే ఒక హీరో కింద కాకుండా ఒక సినిమా మీద, ఒక మ్యూజిక్ మీద కానీ, ఒక ఎడిటింగ్ మీద కానీ, ఇట్ల మీద కానీ తనకున్న నాలెడ్జ్ వెరీ గుడ్ నాలెడ్జ్.
అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మాకు జరుగుతున్నప్పుడు కానీ, ఇప్పుడు డైరెక్టర్ గారికి నేను ఉన్నప్పుడు కొంతమంది ఎవరో వచ్చి సజెషన్స్ ఇస్తున్నప్పుడు కూడా, అంటే ఒక సజెషన్ విన్నప్పుడు మాకు అర్థమైపోద్ది, ఓకే ఈ సజెషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. నిఖిల్ గారు మీకు నిజంగా చెప్తున్నా, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టాలెంట్. అంటే ఒక ఎడిటర్కి ఉండే ఒక స్మూత్నెస్ ఒక ఎలా ఇవ్వాలి అనేది, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టాలెంట్. బట్ ఏంటంటే తనతో వచ్చిన బాధ ఒకటి ఏంటంటే, ఈరోజు చాలా బాగా చెప్తాడు, అబ్బా భలే చెప్పాడు కదా అని ఒక ఎనర్జీతో ఉంటాం మనం, 2 రోజులు కనపడ్డు, అప్పుడు ఉంటుంది మనకి నరకు. ఆ టైంలో మాత్రం మనకు వచ్చేస్తుంది. బట్ యా, ఐ నో దట్ యు ఆర్ సో బిజీ, బట్ ఐఎమ్ జస్ట్ కిడింగ్. బట్ తనకున్న ఆ నాలెడ్జ్ మాత్రం ఇట్స్ తన ఎదుగుదలకి అది నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే డెఫినెట్లీ వీ విల్ సీ హిమ్ ఇన్ ఏ హైట్స్. బికాస్ తనకు సినిమా తప్ప వేరే తపన ఉండదు. ఒకటే ఏంటంటే పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు సినిమా 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 సినిమా, ఆ సినిమాలోనే దొల్లుతాడు, ఆ సినిమాలోనే ఇదవుతాడు, దాని గురించి ఏదైనా చేసేస్తాడు. అవసరమైతే ప్రొడ్యూసర్ని చంపేస్తాడు, డైరెక్టర్ని చంపేస్తాడు, కానీ సినిమా అంటే మాత్రం వదలడు. ఇందాక కూడా వస్తుంటే నాకు December 23 రిలీజ్ ఎప్పుడో ఒక ఫ్లోలో చెప్పాను, కాశీ వెళ్ళి అమ్మాయిని ఎదుగుద్దని. పొద్దున కూడా అన్న ఆ షార్ట్ తీస్తున్నాం కదా, తీస్తాం బ్రదర్ అంటే తన తపనది. ఇంకా ఏంటంటే సినిమా ఒకటి చూసాడు, ఒక విజన్ తను చూసాడంటే మాత్రం 100% మమ్మల్ని తవ్వుతూ ఉంటాడు. అండ్ తన ఎనర్జీయే మా అందరికీ కూడా, అంటే పరిగెడతాను కానీ అన్నిటికి కానీ తన ఎనర్జీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ డెఫినెట్లీ నిఖిల్ భాయ్, నీ ఎనర్జీయే నేను తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనుపమ గారు, మీ గురించి చెప్పక్కర్లేదు, ఇంకా చాలా చెప్పాల్సిన డేస్ ఎదురెదురు ఉన్నాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ యాజ్ ఎ యాక్టర్గా కూడా యు ఆర్ సో గుడ్. అండ్ డెఫినెట్గా ఆవిడ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మా GA2 నుంచి వచ్చి ఈ సినిమా కూడా ఫ్యూచర్లో ఒక స్టెప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా అరవింద్ గారి గురించి అంటే దేర్ ఇస్ లాంగ్ వే టు టెల్, ఐ నో. అండ్ అలాగే మా DOP వసంత్ గారు, ఆయన DIలో ఉండి రాలేకపోయారు. మా సుకు రేపు వచ్చి పుష్ప 2 షూటింగ్ స్టార్ట్, అందుకని చెప్పి తను కూడా ఉన్న బిజీలో తను ఎక్కువ హర్రీ పెడతాం ఇష్టం లేక, సరే వీ విల్ మేనేజ్ అన్నాం. మా ప్రొడ్యూసర్ వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి అశోక్ కూడా తనతో పాటు ఉండటం వల్ల రాలేకపోయాడు. మా గీత ఆర్ట్స్ టీమ్కి అండ్ మా GFT టీమ్కి అన్నిటికీ కూడా ఈ సినిమాని ఇక్కడి వరకు నాతో పాటు జర్నీ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎదురెదురు చాలా మాట్లాడుకోవాలి కాబట్టి. అండ్ టుడే నిఖిల్ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. తిరుపతి గారు అనే ఒక లిరిక్ సింగర్, ఆయన జానపదాల్లో చాలా గట్టి హ్యాండ్ ఉన్న ఆయన. బట్ ఆయన్ని నిఖిల్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం గుడ్ అని చెప్పి మేము అందరం కూడా వెయిటింగ్. అండ్ ఆయన రాసిన సాంగ్ కూడా ఈ 14th రిలీజ్ చేస్తున్నాం. సో అది కూడా ఆయనకి GA2లో శ్రీమణి లాంచ్ చేసినప్పుడు ఎంత ఎదిగాడో ఇండస్ట్రీలోని, అలాగే తిరుపతి గారు కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి గురించి అన్నీ ఈరోజు మర్చిపోయి ఉంటే డెఫినెట్గా దేర్ ఇస్ ఎ డే ఆన్ 19th, ఆ రోజు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.